నేను మన దేశ రాజధాని న్యూఢిల్లీలోని లోధి రోడ్లో ఉన్న షిరిడి సాయిబాబా ఆలయం వద్ద ఉన్నాను. రెండంతస్తుల్లో ఉండే ఈ ఆలయాన్ని రోజు వేలాది మంది, వందలాది మంది దర్శించుకుంటూ ఉంటారు. లో భక్తుల కోరికార్థం ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. నేను మా అమ్మగారు వాళ్ళతోటి 1980లో వచ్చామండి. 1980 ఆవిడతో వచ్చామండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటేనే కాళ్ళలో వణుకు అనమాట. అప్పుడు బాబా నాకేం తెలియదు, నా పాస్ దొరికేలా చూడండి దండం పెట్టేది. ప్రతిదానికి అంటే ఒక స్వీట్ చేసి నైవేద్యం పెడతాను అనేసుకోవటం, అది వెంటనే నాకు ఆ పని వితిన్ 15 minutesలో అయిపోయేది. అలా సాయిబాబా ఆలయంలో అనేక రకాలైన సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. స్వామివారి లీలలు, మహిమల గురించి తెలుసుకుంటుంటే ఎంతో ఆసక్తికరంగా అనిపిస్తూ ఉంటుంది. లోపలికి వెళ్ళి ఈ షిరిడి సాయిబాబా ఆలయం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. లోధి రోడ్లో మెయిన్ రోడ్డు మీదే ఉంటుంది ఈ షిరిడి సాయిబాబా ఆలయం. ఇక్కడ నుంచి రోడ్డు మీద నుంచి చూస్తేనే స్వామివారి దర్శనం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం ఇప్పుడు అక్కడ హారతి జరుగుతుంది. ఎంతో మంది భక్తులు ఇక్కడ ఉన్నారు. ఇటు చూడొచ్చు, అక్కడ మన ఆంధ్ర అసోసియేషన్ కూడా కనిపిస్తుంది. అనేక మంది తెలుగు వారు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. నార్త్ ఇండియన్స్, హిందువులు, ముస్లింలు అనే భేదం లేకుండా ఈ షిరిడి స్వామి సాయినాథుణ్ణి దర్శించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా వెహికల్స్లో రోజు వందలాది మంది ఈ రూట్లో ప్రయాణిస్తూ ఉంటారు. ఇక్కడ లోపలికి వెళ్లే టైం లేని వారు కూడా ఈ రోడ్డు మీద నిలబడి సాయినాథుణ్ణి దర్శించుకొని తమ కోరికలు తీర్చమని కోరుతూ ఉంటారు. లోపలికి వెళ్లి ఆలయంలో జరుగుతున్న ప్రత్యేక పూజల గురించి తెలుసుకుందాం. 1973లో ఢిల్లీలోని లోధి రోడ్లో నిర్మించిన ఈ ఆలయం రోజు రోజుకి దినదిన ప్రవర్ధమానం అవుతూ ఇప్పుడు ఎంతో అభివృద్ధి చెందింది. ప్రస్తుతం రెండంతస్తుల్లో ఇక్కడ పూజా కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. స్వామివారికి అనేక రకాలైన సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ప్రత్యేక దినాల్లో ముఖ్యంగా గురువారం అయితే ఇక్కడ అడుగు పెట్టడం అనేది చాలా కష్టం. రోజు వేలాది మంది భక్తులు స్వామిని, సాయినాథుడిని దర్శించుకోవడం అనేది జరుగుతుంది. సాయినాథుడి దర్శనానికి వచ్చే భక్తులు ముఖ్యంగా ఇక్కడ పూజా సామాగ్రి కొంటూ ఉంటారు. చూడండి, ఇక్కడ అనేక రకాలైన పూలదండలు ఉన్నాయి. అలాగే ఆయనకి సమర్పించడానికి రకరకాలైన శాలువాలు ఉన్నాయి. ఇక్కడ ఇన్ని షాపులు ఉన్నాయి అంటేనే ఎంతమంది భక్తులు వస్తారు అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అనేక షాపులు ఉన్నాయి. ఇదిగోండి, ఇలాంటి నెమలి ఈకలు లాంటివి విసరడం అనేది జరుగుతుంది కదా సాయిబాబాకి. అలాగా ఇలాంటి నెమలి ఈకల్ని కూడా ఇక్కడ అమ్మడం అనేది జరుగుతుంది. ఇలా మనం ముందుకు వెళ్తే సాయిబాబా ఆలయానికి సంబంధించిన అనేక విషయాలను తెలుసుకోవచ్చు. ఇక్కడ రోజు సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. సాయిబాబా అంటేనే సేవకు ప్రతిరూపం, సహనానికి మారుపేరుగా చెబుతూ ఉంటారు. సాయిబాబా పేరు మీద ఇక్కడ అనేక రకాలైన చారిటీ కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. ఆయన్ని తలుచుకొని తమ ఇన్కంలో, తమ ఆదాయంలో కొంత భాగాన్ని ఇక్కడికి సమర్పించే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. ఇక్కడికి చాలామంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. ముఖ్యంగా సహనానికి, శ్రద్ధకు ఇక్కడ సాయిబాబాను మరో పేరుగా, మారు రూపంగా చెప్తూ ఉంటారు. అనేక మంది విఐపీలు, పెద్ద పెద్ద వాళ్ళు ఇక్కడికి వచ్చేసేరి సాయిబాబాకు పూజ చేయడం, సేవ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడంతా కూడా ఈ షిరిడి సాయిబాబా ఆలయం కింద జరుగుతున్న సేవా కార్యక్రమాలకి సంబంధించిన వ్యవహారాలు నడుస్తున్నాయి. ఎక్కడ చూసినా కూడా సెక్యూరిటీ సిబ్బంది కనిపిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఈ గుడి ప్రాంగణంలో హాస్పిటల్ కూడా నడుస్తుంది. అనేక మంది పేదలకు ఇక్కడ వైద్య సహాయం అనేది జరుగుతుంది. ఎంతో మంది ఇచ్చే విరాళాలతో ప్రతి రూపాయికి లెక్క కడుతూ సాయినాథుడి పేరు మీద సేవా కార్యక్రమాలు నడుస్తున్నాయి. అలాగే పేద విద్యార్థులకు ఇక్కడ స్కాలర్షిప్లు అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. పేదలకు పెన్షన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. క్యాన్సర్ పేషెంట్లకు ముఖ్యంగా అనేక రకాలైన వైద్య సహకారం అందించడం అనేది కూడా జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇదంతా కూడా సాయిబాబా ఆలయానికి సంబంధించిన కార్యక్రమాలు జరిగే ప్రాంతం. అంటే పైన స్వామివారు ఉంటారు, సాయినాథుడు ఉంటాడు, అక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ చూస్తేనేమో సేవా కార్యక్రమాలు జరుగుతుంటాయి. సాయినాథుడు మనిషిగా పుట్టి ఆ తర్వాత ఓ దేవుడిగా రూపాంతరం చెందాడు. భక్తులకు అనేక రకాలైన సందేశం ఇచ్చాడు. ఆయన మహిమలు, లీలల గురించి భక్తులు చెప్తుంటే వింటూ ఉండడమే ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది. అలాంటిది తమ జీవితంలో ఆయన ఎన్నో లీలలు చేశాడు అని ప్రతి భక్తుడు ఇక్కడికి వచ్చేవారు చెప్పడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా హారతి జరుగుతూ ఉండడం వల్ల, అలాగే అనేక రకాలైన భద్రతా కారణాల దృష్ట్యా లోపలికి వెళ్ళి షూట్ చేయడం అనేది అందరికీ అనుమతి లభించదు. ముఖ్యంగా షిరిడీలో ఎలాంటి కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉంటాయో అలాంటి కార్యక్రమాలన్నీ
ఈ షిరిడి సాయిబాబా ఆలయంలో జరుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరూ తమకు జరిగే అనేక రకాలైన మహిమల్ని ఇక్కడికి వచ్చేసి స్వామివారికి చెప్పుకుంటూ ఉంటారు. సాయినాథుడికి ముఖ్యంగా తమ కోరికల్ని తమ కష్టాలని తీరిస్తే ఇలాంటి మొక్కులు చెల్లిస్తాం, విరాళాలు ఇస్తాము, మా కష్టాన్ని తీర్చమని కోరుకునే భక్తుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఒక ట్రస్ట్ కూడా నడుస్తుంది. ఈ ట్రస్ట్కి అనేక మంది సభ్యులుగా ఉన్నారు. ఇక్కడికి వచ్చే ప్రతి విరాళానికి ప్రతి దానికి ఒక్కొక్క రూపాయికి లెక్క ఉంటుంది. ప్రతి రూపాయిని కూడా సేవా కార్యక్రమాల కోసం పూజల కోసం వినియోగించడం అనేది జరుగుతుంది. ప్రతిరోజు ఇక్కడ బండార్ అనేది నడుస్తుంది. అంటే అన్నదానం లాగా పేదలకు ఇక్కడ ప్రసాదం పంచడం అనేది జరుగుతుంది. అలాగే పూజా కార్యక్రమాలు కూడా షిరిడీలో ఎలాగైతే జరుగుతాయో అలాగే ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఈ షిరిడి సాయిబాబా ఆలయంలోకి ప్రవేశించగానే ప్రవేశ ద్వారం వద్దే ఇక్కడ జ్యోతి ఉంటుంది. ఈ జ్యోతిని దర్శనం చేసుకొని స్వామివారికి అందరూ మొక్కుకుంటూ ఉంటారు. 24 గంటలు ఇక్కడ జ్యోతి వెలుగుతూనే ఉంటుంది. ఈ జ్యోతికి ఇలాంటి పెద్ద పెద్ద మొద్దుల్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఇక్కడ నుంచి అందరూ జ్యోతిని చూస్తున్నారు. ఆ తర్వాత జ్యోతి చుట్టూ తిరిగి వచ్చేసి ఇక్కడ సాయిబాబా పాదాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సాయిబాబా పాదాలకి మొక్కుకొని తమ కోరికలు తీరాలని ప్రతి ఒక్కరూ భక్తులు కోరుకోవడం అనేది జరుగుతుంది. చూసారా, ప్రతి ఒక్కరు ఎంత శ్రద్ధాశక్తులతో సాయినాథుణ్ణి షిరిడి సాయిబాబాని వేడుకుంటున్నారో చూడవచ్చు. చిన్న పిల్లలు కూడా భక్తులు ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఎంతో భక్తితో తన్మయత్వంతో సాయిబాబాని వేడుకుంటున్నారు. ఈ జ్యోతికి దర్శనం చేసుకుని తమ కోరికల్ని కోరుకుంటే తప్పకుండా ప్రతి కోరిక తీరుతుందని సాయిబాబా దర్శనానికి వచ్చే భక్తులు నమ్ముతున్నారు. మేము షిరిడి సాయిబాబా ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించడం అనేది జరిగింది. సాయిబాబా ఎంత ప్రశాంత వదనంతో కనిపిస్తున్నారో మీరే చూడొచ్చు. బంగారు వర్ణంలో ఉన్న సింహాసనం మీద ఆయన ఆసీనులై ఉన్నారు. రెండు వైపులా సింహపు ముఖాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఆయన చుట్టూ ఉన్న గోడలకు దర్వాజాలకి కూడా బంగారు వర్ణాన్ని అద్దడం అనేది జరిగింది. చూడడానికి ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది. మనం రావడానికి కాసేపటి ముందే ఇక్కడ హారతి అనేది జరిగింది. హారతి రోజు 6:30 నుంచి 6:30 గంటల నుంచి 20 నిమిషాల పాటు ఇక్కడ హారతి అనేది జరుగుతుంది. భక్తులు ఎంతో భక్తి తన్మయత్వంతో ఇక్కడ నిలబడి స్వామివారి హారతిని స్వీకరించడం అనేది జరిగింది. 20 నిమిషాల పాటు మరాఠీలో ఎంతో గొప్పగా భజనలు, శ్లోకాలు, కీర్తనలతో హారతి జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్కరూ నిలబడి చప్పట్లు కొడుతూ సాయినాథుణ్ణి స్మరిస్తూ తమ కోరికలను ఆయనకి చెప్పుకుంటూ నివేదించుకుంటూ ఇక్కడ హారతిలో పాల్గొనడం అనేది జరిగింది. ప్రతిరోజు ఇక్కడ హారతి జరుగుతుంది. చాలామంది భక్తులు ఈ హారతి టైంకి ఇక్కడికి వస్తారు. ఆ తర్వాత ఇక్కడ బండారు ఉంటుంది. అంటే పూరి వేరువేరు ప్రసాదాలను ఇక్కడ పేదలకు ప్రతిరోజు పంచడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఈ బాబా వారికి తమ కోరికల్ని చెప్పుకుంటే అవి తీరుతాయని నమ్ముతూ ఉన్నారు. రోజు ఇక్కడ ఎంతో అద్భుతంగా పూజ జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఎంతో నమ్మకంతో వస్తున్నారు. హిందువులు అని లేదు, ముస్లింలు అని లేదు, ప్రతి ఒక్కరు కూడా కుల మతాలకు అతీతంగా బాబావారి దర్శనానికి ఇక్కడికి రావడం అనేది జరుగుతుంది. చాలామంది తెలుగువారు కూడా ఇక్కడికి వచ్చేసి బాబా దర్శనం చేసుకుంటూ ఉంటారు. తమ కోరికలు నెరవేరిన తర్వాత ఆయనకు ఎలాంటి మొక్కులైతే చెల్లిస్తామని, కానుకలు చెల్లిస్తామని చెప్తారో వాటన్నిటిని తిరిగి ఇవ్వడం అనేది జరుగుతుంది. సాయిబాబా హారతి చూసాను. ఇక్కడ చాలా బాగా అనిపించింది. చిన్నప్పటి నుంచి కూడా సాయి భక్తులము. ప్రతి గురువారము సాయిబాబాని కొలవడం ఇంట్లో తరతరాల నుంచి ఉంది. సాయిబాబాని చిన్నప్పటి నుంచి కూడా బాగా నమ్ముతాము. ఇక్కడ ఈ గుళ్ళో చాలా బాగా అనిపించింది. ఇప్పుడే హారతి అయింది, చాలా బాగుంటుంది. బాబా గారి గురించి చెప్పాలంటే ఏముందండి, షిరిడి సాయిబాబా అనేది నాకు మొట్టమొదటిసారి మా మేనత్త ఇంట్రడ్యూస్ చేశారు. మా నాన్నగారు చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది 10th ఉండగా. మా అమ్మ చాలా అప్సెట్ అయిపోయి ఆ బాధపడుతూ ఉంటే, అమ్మ ఎప్పుడు బాధలో ఉంటుంది, నువ్వు బాబా గారిని నమ్ముకో, ఆయనే నీకు అన్నీ గట్టు చేరుస్తాడని చెప్పి అత్తయ్య నేర్పించింది. అసలు బాబా అంటే ఎవరో, ఏం చేయాలో, ఎలా చేయాలో నాకు ఏమీ తెలియదు. 16 ఏళ్ళ వయసు అప్పుడు తనే సాయిబాబా జీవి చరిత్రని ఎక్రాల భరద్వాజ్ గారు రాసిన, ఎక్రా కృష్ణమాచార్య అన్నయ్య అనమాట. ఆయన ఒంగోలు పెద్ద ఆశ్రమం కట్టుకుని ఉండేవాళ్ళు. ఆయన పుస్తకం రాశారు. ఆ పుస్తకం ఇస్తాను. అందులో మొట్టమొదటి పేజీలో అష్టోత్తరం ఉంది.
అది చదివి నీకు చేతనైన పూజ చేసి వీలైతే ఒక స్వీట్ చేసి నైవేద్యం పెట్టు. ఎప్పుడు స్వీట్ ఇంట్లో చేసినా ప్రసాదం 10 మందికి పంచకుండా తింటే అది విషంతో సమానం, అది గుర్తుపెట్టుకో. ఆ 2 చేయి చాలు, నాన్నకు బాగుంటుందని చెప్పి వెళ్ళిపోయింది. అంతే. ప్రతి లక్షవారం కాలేజీ బుధవారం ఇంటికి వచ్చాక యూనిఫామ్ ఉతికి ఆరేసుకుని పొద్దున్న 7 గంటలకు కాలేజీకి వెళ్ళాలి నేను. అదే ఉతికిన బట్టలు వేసుకోవాలి కాబట్టి వేసుకుని నాకు చేతనైన తలంటి పోసుకున్నామా, పువ్వులు పెట్టాము, బాబాగారు అష్టోత్తరం చదివేసామా, స్వీట్ చేసి నైవేద్యం పెట్టాం. అందులో ఇంత హల్వా పట్టుకెళ్ళి మా కాలేజీలో ఫ్రెండ్స్ అందరికీ, మా ఎదురింటి ఆంటీకి పనిచేసి వెళ్ళిపోయేదాన్ని. అలా చూస్తుండగానే మిరాక్యులస్గా అస్సలు బెడ్లోంచి లేవలేకపోయిన మా నాన్నగారు 2 ఏళ్ళు సఫర్ అయిన ఆయన బాగా లేచి కోలుకున్నారు, సొంత ఇల్లు కట్టారు, మాకు పెళ్లి పేరెంట్ అన్నీ అయింది, చాలా బాగుంది లైఫ్. ఆ తర్వాత ఏ చిన్న కష్టం వచ్చినా, ఇవాళ కాలేజీలో అడ్మిషన్ ఏదో ఇబ్బంది వచ్చింది, ఇవాళ ఏదో డబ్బులు పోయాయి, వాళ్ళ బస్ పాస్ పోయింది, ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇమ్మన్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటేనే కాళ్ళలో వణుకు అనమాట. అప్పుడు బాబా నాకేం తెలియదు, నా పాస్ దొరికేలా చూడండి దండం పెట్టేది. ప్రతిదానికి అంటే ఒక స్వీట్ చేసి నైవేద్యం పెడతాను అనేసుకోవటం, అది వెంటనే నాకు ఆ పని వితిన్ 15 minutesలో అయిపోయేది. అలా అంటే లంచం ఇచ్చామని కాదు, కానీ దేనికి కష్టం నువ్వు చేయకుండా నీకు ఇమ్మంటే ఎవరు ఇవ్వరు. సో భగవంతుడికైనా మనం అర్పించుకోవాలి. మన చేతనైనా ఎవరి వయసులో వాళ్ళు తగ్గట్టుగా ఆ భక్తి భావాన్ని తెలుసుకుని చేయొచ్చు. నీకు చేతనైతే స్వీట్ చేయి, లేదా ప్రదక్షిణ చేయి, లేదు 10 మందికి దానం చేయి, ఓ 10 రూపాయలు ఎవరికైనా ఇవ్వు. ఏమీ చేయలేకపోయావా వెళ్ళి గుడి దగ్గర అక్కడ కూర్చుని సేవ అని చెప్పి, అసలు ఈ సాయిబాబా గుళ్ళు వచ్చిన తర్వాతే సేవా తత్పరత అనేది చాలా ఎక్కువగా ఇంప్రూవ్ అయింది. హిందూ సమాజంలో ఎప్పుడు సేవా తత్పరత ఉంది, కాకపోతే బాబా గుడి దగ్గరికి వచ్చామా అక్కడ ఆ వాకిలు చిమ్మినా పెద్ద పెద్ద ఆఫీసర్లు వస్తారు, బాగా బోల్డ్ డబ్బున్న వాళ్ళు వస్తారు. అక్కడ తరతమ భేదాలు ఉండవు. చెప్పుల స్టాండ్ దగ్గర చూసేవాడు పెద్ద ఆఫీసర్ అయి ఉండొచ్చు, లేకపోతే ఈ చీపురుతో వాకిలంతా చిమ్మేతను పెద్ద కోటీశ్వరుడు అయి ఉండొచ్చు. అదంతా తెలిసినంత ఆయన శ్రద్ధ, సబూరి అని 2 విషయాలు చెప్పారు. దాన్ని ఇవాటి దాకా పాటిస్తూ వస్తున్నాను. నా లైఫ్ చాలా బాగుంది. ఇలాంటి మిరకల్స్ మా ఇంట్లో చాలామంది జరిగాయి. మా అత్తగారు, మా వారు, అందరూ ఆడపడుచులు అందరూ కూడా బాగా బిలీవ్ చేస్తారు. ఈ గుడికి నేను నా పెళ్ళి వచ్చిన కొత్తలో ఫస్ట్ టైం వచ్చాను. అప్పటి నుంచి స్టిల్ తరచుగా వస్తూనే ఉంటాం. లక్షవారం అంటేనే బాబాగారు అనే స్ఫూర్తి వచ్చేసింది అన్నమాట అందరూ. బాబా గుడికి వచ్చినప్పటి నుంచి మాకు చాలా అనుభవాలు అయ్యాయి. మా వాళ్ళు ఈ బాబా గుడిని మా ఊళ్ళో పెద్ద గుడి కట్టారు. మా వాళ్ళందరూ ఈ గుడికి వచ్చి ప్రతి గురువారం దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటాం. ఈ గుడికి, ఢిల్లీ గుడికి వచ్చి దర్శనం చేసుకుంటాం. చాలా అనుభవాలు అయ్యాయి. ప్రతి ఆరతికి వస్తూ ఉంటాం మేము తరచూ. అంటే సాయిబాబా మీ జీవితంలో చేసిన మహిమలు ఏంటి? అంటే నమ్మకం బాగా, షిరిడి అది వెళ్తూ ఉంటాము తరచూ. ఎందుకని సాయిబాబాని ఎక్కువ నమ్ముతూ ఉంటారు? మాకు ప్రత్యేక కారణం అంటూ లేదు. చిన్నతనం నుంచి మాకు షిరిడి బాబా చాలా అనుభవాలని లేదు, చిన్నప్పటి నుంచి మాకు అలవాటు. పెద్దవాళ్ళు వాళ్ళు అప్పటి నుంచి దర్శనం చేసుకుంటాం. బాబా నుంచి మీరు నేర్చుకున్న సుగుణాలు ఏంటి, మంచి లక్షణాలు? మంచి లక్షణాలు అంటే సేవాభావం, సేవ అంతా. నేను మా అమ్మగారు వాళ్ళతోటి 1980లో వచ్చేవాడిని. 1980 ఆవిడతో వచ్చేవాడిని, 80s. అండ్ దాని తర్వాత మళ్ళీ ఇక్కడ రెగ్యులర్గా థర్స్డేస్ వస్తూ ఉండేవాడిని. ఇప్పుడు వస్తూ ఉంటాను నేను, అంటే వీలు దొరికినప్పుడల్లా. ఇప్పుడు కొంచెం అది అదర్వైజ్ వచ్చి ఆయన మా ప్రాణదాత, పాలనహార అంతా ఆయనే ఎప్పుడు వచ్చి. అది బాబా మీ జీవితంలో చేసిన మహిమలు ఏంటి? చాలానండి. మా అమ్మగారికి క్యాన్సర్ వచ్చింది. మా అమ్మగారు క్యాన్సర్ వచ్చిన తర్వాత ఆవిడ నిజంగా పుంజుకున్నారు. ఆయన ద్వారా ఆపరేషన్ చేశారు, చాలా క్రిటికల్గా ఉండేవారు. దాని తర్వాత ఆయన దయతోటే ఆవిడ బయటపడ్డారు. ఈ టెంపుల్ అదే చెప్తున్నాను, 1980లో ఉండేవాళ్ళు. ఇప్పుడు అంతా మార్పులు వచ్చేసాయి చాలాను. అప్పుడు అంతా అలా ఉండేది కాదు, కానీ చాలా బాగా చేశారు. అప్పుడు ఉండేది ఆ విగ్రహం, చిన్న విగ్రహం ఉండేది. అక్కడ బాబా ఫోటో కూడా చిన్నగానే ముందే పెట్టి, ఇప్పుడు అంతా దాంట్లో అంతా మార్పులు చాలా వచ్చాయి. ఇప్పుడు కూడా మీరు చూస్తూనే ఉన్నారు, కొత్త మార్పులు అన్నీ వస్తున్నాయి చాలాను. అది చారిటీ చేస్తూ ఉంటారండి వీళ్ళు. సండే మార్నింగ్ చేస్తూ ఉంటారు వీళ్ళు. భోజనం పెడుతూ ఉంటారు మధ్యాహ్నం. అది అంటే వేసవకాలంలో, చలికాలంలో ఇప్పుడు కూడా పెడుతూ ఉంటారు. చారిటీలు చేస్తూనే ఉంటారు. మేము కూడా మాకు తోచినంత మేము చేస్తూనే ఉంటాం అప్పుడప్పుడు వచ్చి. అది థర్స్డే అది, లేకపోతే పూజ అవుతూ ఉంటుంది. ఆరతి అయిన తర్వాత కూడా మేము మామూలుగా ప్రసాదాలు ఇవన్నీ ఇస్తూ ఉంటాం. అది ముందు నుంచి ఆ భక్తులు అదే కోరికండి, ఆ భక్తుల కోరిక మూలాన్ని వాళ్ళు వచ్చి ఇక్కడ అది పెట్టారు. ఇది అక్కడి నుంచి ఆ ధుని కూడా అక్కడి నుంచే వచ్చింది. మేము కూడా ఇక్కడి నుంచి చేస్తూనే ఉంటాం బాబాది. ఫిబ్రవరిలో కూడా మేము బాబాది పూజ చేస్తూ ఉంటాం. మా బావగారు చేస్తూ ఉంటారు ఇక్కడ మామూలుగా అన్నదానం ఇవన్నీను. దాని తర్వాత బాబా ఆరతి, పాలకి సేవ ఇవన్నీ చేస్తూ ఉంటాము. అది ఫిబ్రవరి నెలలో అవుతూ ఉంటుంది మాది. ఎవ్రీ ఇయర్ 25 years నుంచి అవుతుంది ఇక్కడ పార్టీ నుంచి. అది